10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులు 8,19,00,000 కోట్లట. 60 ఏళ్ల పాటు 16 మంది సీఎం చేసిన అప్పుల కన్నా 4 రెట్లు ఎక్కువ. ఆ అప్పులకు ఇస్తలేక మేము 1,58,000 కోట్లు కడుతున్నాం. అప్పు చేసి 1,53,000 కోట్లు కట్టినాం. రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీని విషయంలో కూడా కాళేశ్వరం కార్పొరేషన్ కింద వాళ్ళు రూపాయలు 74,590 కోట్ల అప్పు తెస్తారట. మేము 5,643 కోట్లు కట్టినామట. మీరు గమనించండి మిత్రమా. అంటే కాళేశ్వరం కార్పొరేషన్ కింద వాళ్ళు 74,590 కోట్లు అప్పు తెస్తున్నారట. మేము 5,643 కోట్లు కట్టామని చెప్తా ఉన్నారు. వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ అప్పట 14,060 కోట్లు అయితే దాన్ని మేము 12,816 కోట్లకు తగ్గించినాం. భగీరథ అప్పు ఆ 20,200 కోట్లలో మేము 3,000 కోట్లు చెల్లించినామని చెప్తా ఉన్నారు. లెక్కలన్నీ పక్కగా ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ నోట్ చేసుకోవాలి. 10 ఏళ్లలో చేయలేని పనులు 10 నెలల్లో మేము చేస్తుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్న ఆగ్రహం. ఫామ్ హౌస్ల కోసమే ప్రాజెక్టు కట్టిళ్ళు. నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం సిద్ధమైన కేటీఆర్కు సీఎం రేవంత్ సవాల్. కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కు, రంగనాయక సాగర్ నుంచి హరీష్ ఫామ్ హౌస్కు నీళ్లు పోతూ ఉన్నాయి. ఫామ్ హౌస్ల చుట్టూ కాలువలతో వీళ్ళు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వెళ్ళాడట. ఏదైతే ఉందో కొండపోచమ్మ సాగర్ అయితే వాస్తవానికి మీరు పోయి చూడొచ్చు. కొండపోచమ్మ సాగర్ పక్కనే ఈ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఉంటుంది దగ్గరలో. దానికోసం కాలువలు తవ్వినట్టుగా అప్పుడు అనేక కథనాలు వచ్చినాయి. జర్నలిస్టులు కూడా మాట్లాడారు, లీడర్లు కూడా మాట్లాడారు. అలాగే హరీష్ రావు గారి యొక్క ఫామ్ హౌస్ల చుట్టూ కూడా ఈ కాలువలు తవ్విళ్ళు. దీనికోసమే రంగనాయక సాగర్ చేసిళ్ళు. మీ ఫామ్ హౌస్ల కోసమే ప్రాజెక్టులు చేసిల్లా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాకు ఆధారాలు దమ్ముంటే సిద్ధమా చెప్పని చెప్పి సవాల్ విసరడం జరిగింది. అయితే దానిలో భాగంగా మన రాష్ట్ర అప్పు 5 లక్షలు 6 లక్షల కోట్లు కాదట, 8 లక్షల కోట్ల అప్పు మీరు గత ప్రభుత్వంలో చేసిళ్ళు. అంటే 16 అంటే ఇక్కడ ఏం రాసినారంటే 60 ఏళ్ళ పాటు 60 సంవత్సరాల పాటు 16 మంది సీఎంలు చేసిన అప్పు కంటే 4 రెట్లు ఎక్కువ అనట. కాబట్టి చెప్తున్నాం అంటే 8 లక్షల కోట్లు అంటే 16 ఏళ్ళ పాటు చేసిన సీఎంలు 2 లక్షల కోట్లు ఎగ్జాంపుల్ అయితే దానికి 4 రెట్లు ఎక్కువ 8 లక్షల కోట్లు ఒక్క సీఎం మీరు కేసీఆర్ చేసినారని చెప్పి